బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పదోన్నతులు బదిలీలతో పాటు నియామకాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. స్కూల్ సెకండరీ గ్రేడ్లకు పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని తేల్చి చెప్పింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో ఎస్జీటీలకు పదోన్నతులు ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి దివేష్ శర్మ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అమలు చేయలేకపోవడాన్ని సవాల్ చేస్తూ కె కిరణ్ కుమార్ మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్జీటీలకు పదోన్నతుల కల్పనపై ప్రభుత్వం నిర్ణయించిన నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక పిటిషనర్లు వ్యక్తిగతంగా ప్రతినిధి ద్వారా కానీ తమ అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవచ్చని పేర్కొంటూ పిటిషన్పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు బదిలీలతో పాటు నియామకాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. స్కూల్ సెకండరీ గ్రేడ్లకు పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయం అని తేల్చి చెప్పింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో ఎస్జీటీలకు పదోన్నతులు ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి దివేష్ శర్మ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ కె కిరణ్ కుమార్ మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఎస్జీటీలకు పదోన్నతుల కల్పనపై ప్రభుత్వం నిర్ణయించిన నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. పిటిషనర్లు వ్యక్తిగతంగా ప్రతినిధి ద్వారా కానీ తమ అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవచ్చని పేర్కొంటూ పిటిషన్పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.